హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరుని గమనిస్తుంటే ఒకప్పుడు క్రికెట్లో సచిన్, సెహ్వాగ్ లాంటి హేమాహేమీలు ఆడుతున్నప్పుడు మధ్యలో ఒక యువ ప్లేయర్ వచ్చి తన స్టైల్లో క్లాస్ షాట్స్ కొట్టి అందర్నీ ఆకర్షించినట్టుగా ఉంది మన నవీన్ పొలిశెట్టి పరిస్థితి. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లని ఆక్రమించుకున్న వేళ అనగనగా ఒక రాజు అంటూ వచ్చి బాక్సాఫీస్ దగ్గర నవ్వుల రాజర్సం ఏలుతున్నాడు మన జాతిరత్నం. నిన్నటితో అంటే జనవరి 15 కనుమ పండగతో ఈ సినిమా విజయవంతంగా 3 రోజులు పూర్తి చేసుకుంది. సాధారణంగా కనుమ పండగ రోజున బాక్సాఫీస్ ట్రెండ్ వేరుగా ఉంటుంది. ఆ రోజు మాస్ ఆడియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఊరమాస్ యాక్షన్ సినిమాలకి లేవా ఫుల్ కమర్షియల్ సినిమాలకి కనుమనాడు డిమాండ్ ఉంటుంది. మరి ఇలాంటి రఫ్ అండ్ టఫ్ రోజున ఒక సాఫ్ట్ కామెడీ సినిమా నిలబడగలదా? 3వ రోజు కలెక్షన్స్లో డ్రాప్ ఏమైనా ఉందా అనే అనుమానాలు చాలామందికి వచ్చాయి. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ 3వ రోజు కూడా నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర సిక్సర్ కొట్టేశాడు. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు కనుమ రోజున ఈ సినిమాకి జరిగిన మ్యాజిక్ ఏంటి, 3వ రోజు కలెక్షన్స్ స్టేటస్ ఏంటి అనే విషయాలని చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా నిన్నటి రోజు అంటే కనుమ పండగ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర జరిగింది. బాలయ్య బాబు అఖండ 2, చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ సినిమాలు మాస్ సెంటర్స్లో దుమ్ములేపాయి. అయితే ప్రతి ఫ్యామిలీలోనూ, ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్లోనూ యాక్షన్ ఇష్టపడని వాళ్లు లేదా ఇప్పటికే ఆ పెద్ద సినిమాలు చూసేసిన వాళ్లు ఉంటారు కదా, వాళ్లందరికీ నిన్న దొరికిన ఏకైక బెస్ట్ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. అందుకే నిన్న మాస్ సెంటర్స్లో పెద్ద సినిమాలు వాడుతుంటే సిటీల్లోని మల్టీప్లెక్స్లు, ఏ సెంటర్స్లోని థియేటర్లు నవీన్ పొలిశెట్టి సినిమాతో కిటకిటలాడాయి. దీన్నే తెలివైన రిలీజ్ ప్లానింగ్ అంటారు. పెద్ద సినిమాల పోటీ ఉన్నా తనకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవడంలో నవీన్ సక్సెస్ అయ్యాడు. కలెక్షన్స్ విషయానికి వస్తే 3వ రోజు ఈ సినిమా అద్భుతమైన స్టెబిలిటీని చూపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి రోజు అంటే డే 2 వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే కనుమ రోజు అంటే డే 3 కలెక్షన్స్లో పెద్దగా డ్రాప్ లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని అర్బన్ ఏరియాల్లో నైట్ షోలు హౌస్ఫుల్ అయ్యాయి. అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 నుండి 8 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక మీడియం రేంజ్ సినిమాకి అందులోనూ 3వ రోజు ఈ రేంజ్లో నిలబడటం అంటే అది బ్లాక్ బస్టర్ లక్షణం. 3 రోజులు కలిపి చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి చాలా దగ్గరగా వచ్చేసింది. బహుశా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బయ్యర్లు లాభాల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఈ సినిమాకి ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం నవీన్ పొలిశెట్టి బ్రాండ్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు తర్వాత ఆడియన్స్లో ఒక నమ్మకం ఏర్పడింది. నవీన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ నవ్వులు ఉంటాయని జనం ఫిక్స్ అయ్యారు. అనగనగా ఒక రాజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. నిన్న థియేటర్ల నుండి బయటకొస్తున్న ఆడియన్స్ని చూస్తే వాళ్లు ఎంతగా ఎంజాయ్ చేశారో అర్థమవుతోంది. పండగపూత టెన్షన్లు మర్చిపోయి హాయిగా నవ్వుకున్నాం, పైసలు వసూల్ అని యూత్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్లు, నవీన్ డైలాగ్ డెలివరీ కనుమ రోజున ఆడియన్స్కి మంచి విందు భోజనంలా అనిపించాయి. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓవర్ఫ్లో ఆడియన్స్. నిన్న కనుమ రోజున చాలా సెంటర్లలో చిరంజీవి, బాలయ్య సినిమాలకి టికెట్లు దొరకలేదు. ఫ్యామిలీతో బయటకు వచ్చిన వాళ్లు నిరాశగా వెనక్కి వెళ్లలేక పక్కనే ఉన్న స్క్రీన్లో ఆడుతున్న నవీన్ సినిమాకి వెళ్లారు. అలా అనుకోకుండా వెళ్లిన వాళ్లు కూడా సినిమా చూసి ఫిదా అయిపోయారు. టికెట్ దొరక్క ఈ సినిమాకొచ్చాం కానీ ఇది కూడా సూపర్గా ఉంది అని మౌత్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఇది సినిమాకి ఊహించని బూస్ట్ని ఇచ్చింది. రాజాసాబ్ సినిమాకి నెగిటివ్ టాక్ ఉండడం, టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం కూడా నవీన్ సినిమాకి కలిసొచ్చింది. తక్కువ రేట్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంటే జనం ఎందుకు వదులుకుంటారు? ఓవర్సీస్లో కూడా ఈ సినిమా హవా నడుస్తోంది. అక్కడ పండగ సెలవులు లేకపోయినా, వీకెండ్ కాకపోయినా కలెక్షన్స్ డీసెంట్గా ఉన్నాయి. అక్కడున్న తెలుగువాళ్లు క్లాస్ కామెడీని బాగా ఆదరిస్తారు. నవీన్ పొలిశెట్టికి అక్కడ మంచి మార్కెట్ ఉంది. 3 రోజుల్లోనే అక్కడ $500,000 చేరువైందంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నుండి అంటే జనవరి 16 నుండి వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇలాంటి కామెడీ సినిమాలకి వర్కింగ్ డేస్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఆఫీసుల నుండి వచ్చాక లేదా కాలేజ్ బంక్ కొట్టి ఫ్రెండ్స్తో వెళ్లడానికి యూత్ ఈ సినిమానే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ వారమంతా ఈ సినిమా డీసెంట్గా రన్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద సినిమాల టికెట్ రేట్లు దిగరాకపోతే సామాన్య ప్రజక్షులు ఈ సినిమా వైపే మొగ్గు చూపుతారు.
ఫైనల్గా చెప్పాలంటే అనగనగా ఒక రాజు 3 రోజుల ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా సాగింది. కనుమ రోజున కూడా తన సత్తా చాటి ఈ సంక్రాంతికి యూత్ విన్నర్ తానే అని నవీన్ నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ యుద్ధంలో కత్తులు కటార్లే కాదు, నవ్వులు కూడా ఆయుధాలే అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీ. తక్కువ బడ్జెట్, ఎక్కువ లాభాలు. ఇదే కదా సినిమా బిజినెస్లో కావాల్సింది. మీలో ఎవరైనా నిన్న కనుమ రోజున ఈ సినిమా చూశారా? మీకు ఎలా అనిపించింది? నవీన్ కామెడీ టైమింగ్ మీ అంచనాలను అందుకుందా? ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్